హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టైలరింగ్ వరల్డ్‌లోకి స్వాగతం. ఇప్పుడొచ్చేసి 3 స్టెప్స్ గరారా, షరారా అని గూడా అంటారు దీన్ని. దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూద్దాము. ఇదేమో రెడీమేడ్ అనమాట. వీళ్ళు మనకి ఇదే స్టిచ్చింగ్‌కి మెజర్‌మెంట్‌కి ఇచ్చి ఇలానే స్టిచ్ చేయమన్నారు. 3 మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకొచ్చారు. ఎంత గేరా రాకున్నా కూడా ఎంతొస్తే అంత పెట్టండి అన్నారు. సరే అని 3 మీటర్స్‌లో కటింగ్ అయితే స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ నేను కటింగ్‌కి అయితే పెట్టుకున్నాను. డ్రా చేసిన తర్వాత వీడియో తీద్దామని ఐడియా వచ్చింది. ఇంక సరేలే అని మళ్ళీ వీడియో అయితే స్టార్ట్ చేశాననమాట. లైనింగ్ అయితే అసలు ఏం బాలేదండి. అందుకని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ మీదనే కటింగ్ అయితే స్టార్ట్ చేశాను. మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అయితే చాలా బాగుంది. ఇలా పై పార్ట్‌కి మాత్రం మనం ప్లాజో కట్ చేసుకోవాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే పై పార్ట్ మాత్రం కట్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అయితే ఇదిగోండి, లైనింగ్ చూడండి అస్సలు ఏం బాలేదు. పైన ఇలా కుచ్చు కుచ్చుగా ఉన్న ఫ్యాబ్రిక్‌ని అంతా కట్ చేసేయాలి. లేకుంటే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు అస్సలు స్టిచ్చింగ్ సరిగ్గా రాదనమాట. ఇప్పుడు లెంత్ అనేది కొలుచుకుంటున్నాను. పైన మనకి 2 ఇంచెస్ ఫోల్డ్ చేసి కుట్టుకోవడానికి బొందె పట్టి కోసము. కింద మనం ఫోల్డ్ చేసి కుట్టడానికి కొంచెం ఫ్యాబ్రిక్ అయితే వదులుకోవాలి. ఇప్పుడు మనం పైన ప్లాజో క్లాత్ కోసం కట్ చేసాం గదా! ఆ క్లాత్ అయితే పెట్టేసి కింద లోపల లైనింగ్ మాత్రం అంత గేరా లేకుండా ఉత్త ప్లాజో టైప్ అయితే కట్ చేసేస్తున్నాననమాట. ఇప్పుడు ఈ కింద మిగిలిన ఫ్యాబ్రిక్‌లో మనము స్టెప్స్ అనేవి పెట్టుకోవాలి. 3 స్టెప్స్. మొత్తం టోటల్ పాయింట్ వచ్చేసి 43 ఇంచెస్ ఉందనమాట. నేను లైనింగ్ వచ్చేసి 40 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇదిగోండి. మొత్తం టోటల్ లెంత్ వచ్చేసి 43 ఉందనమాట. పైన బెల్ట్ కోసం 2 ఇంచెస్ వదిలేసాను. ఇప్పుడు మధ్యలో లేయర్స్ వచ్చేసి మనకి 9 ఇంచెస్ ఉన్నాయన్నమాట. క్లాత్‌తో మనం స్టిచ్ చేస్తాం కదా! ఎక్స్‌ట్రా ఫ్యాబ్రిక్‌ని కూడా కలుపుకొని 9 ఇంచెస్ పెడుతున్నాను నేను. ఇదిగోండి 9 ఇంచెస్ డ్రా చేశాను. అక్కడొచ్చేసి మనకు 7½ ఇంచెసే వచ్చింది. మధ్యలోకి మనం స్టిచ్ చేయడానికి అటు హాఫ్ ఇంచు, ఇటు హాఫ్ ఇంచు క్లాత్ కావాలి కదా అని నేను టోటల్‌గా 9 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 9 ఇంచెస్ మనం 3 లేయర్స్‌లా కట్ చేసుకోవాలి. ఇది 3 మీటర్స్ ఫ్యాబ్రిక్‌లో మనం పై పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన ఫ్యాబ్రిక్‌ని ఇలా 4, 5 లేయర్స్‌గా ఇలా మడిచేసి ఈ ఫ్యాబ్రిక్ కూడా కొంచెం హెచ్చులు తగ్గులు ఉంది చూడండి. నేను నీట్‌గా మడతేసాను. అయినా కూడా కొంచెం హెచ్చులు తగ్గులే ఉందనమాట. అందుకని పైన ఉన్న కోర పార్ట్‌ని కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు 9 ఇంచెస్‌కి ఎన్ని లేయర్స్ వస్తాయో అన్ని లేయర్స్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను. మనం ఈ పార్ట్‌ని కూడా కలిపి కుట్టాము అంటే మన కోర్ ఉంది కదా! మనకు అంతగా స్టిచ్చింగ్ అనేది నీట్‌గా రాదనమాట. అందుకని అది తీసేయడమే మంచిది. ఇక్కడ నాకు 9 ఇంచెస్ లాగా 4 పీసెస్ వచ్చాయి. ఇదిగోండి 4 పీసెస్ వచ్చాయన్నమాట. ఈ 4 పీసెస్‌ని స్టెప్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ మిగిలిన క్లాత్‌ని కూడా యూజ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 4 పార్ట్స్‌ని మొత్తం జాయిన్ చేసుకొని ఇలాంటి గారాలు కుట్టేటప్పుడు మనకు టైం అయితే ఎక్కువనే పడుతుందనమాట. మనం మనీ కూడా ఎక్కువే తీసుకోవాలి దీనికి. దీనికి లేస్ కూడా వచ్చింది పైన. కానీ ఇప్పుడు నా దగ్గర లేస్ అయితే అవైలబుల్‌గా లేదు. వాళ్ళు లేస్ ఉంటే వేయమన్నారు. లేకుంటే స్కిప్ చేసేయండి అన్నారనమాట. దీనికైతే నేను ఎక్కువ అమౌంట్ ఏమి తీసుకోలేదు. ఎందుకంటే ఇది నా దగ్గర మిషన్ నేర్చుకున్న అమ్మాయిదే అనమాట. స్టి తనకి ఇది స్టిచ్చింగ్ నీట్‌గా రాదని నాకే ఇచ్చింది. మీరే స్టిచ్ చేయండి ఆంటీ అని. సరే అని మనకు నా దగ్గర నేర్చుకున్న అమ్మాయి కదా అని నేను కూడా తీసేసుకున్నాను. ఇప్పుడు స్టెప్స్ అనేవి మనం దూరంగా పెట్టుకోవాలి దీనికి. ఎందుకంటే మన క్లాత్ దగ్గర దగ్గర పెట్టుకున్నామంటే మన క్లాత్ ఎక్కువ యూజ్ అవుతుందనమాట. 3 మీటర్స్ అస్సలు సరిపోదు.
తను నాకెందుకు తెచ్చిచ్చిందంటే ఒక చిన్న మాట. తను ఇలా స్టెప్స్ పెట్టుకునేటప్పుడు చిన్న మిస్టేక్ అయితే చేసేసింది. దగ్గర స్టెప్స్ అనేవి పెట్టుకుంటూ ఒక లాంగ్ ఫ్రాక్ అయితే స్టిచ్ చేసుకుంది. తను చిన్న స్టెప్స్ పెట్టుకోవడం వల్ల తనకి క్లాత్ అయితే ఎక్కువ పట్టింది. 3 లేయర్స్ లాంగ్ ఫ్రాక్ కుట్టడానికి మొత్తం టోటల్‌గా 6 మీటర్స్ అయితే యూజ్ చేసింది. అందుకని భయపడి ఈసారి నాకు 3 మీటర్స్‌లో అస్సలు ఈ గరారా అనేది రాదు. మళ్ళీ చెడిపోతుంది అని నాకైతే తెచ్చిచ్చిందనమాట. లేకుంటే తనకు కూడా ఈ మోడల్ కుట్టడం వచ్చు. నేను నేర్పించాననమాట. అంటే ఈ స్టెప్స్ పెట్టడంలో తనకి చిన్న ఫ్రిల్స్ పెట్టే అలవాటయిపోయింది. దూరం పెట్టడం అయితే రావడం లేదని. ఫస్ట్ టైం మొన్న లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసుకుందనమాట. మొత్తం 6 మీటర్స్ శారీ మొత్తం యూజ్ అయిపోయింది. కానీ ఇంగా తక్కువ పడిందని మళ్ళీ ఒక 2 మీటర్స్ ఎక్స్‌ట్రా తెచ్చుకుందనమాట. లాంగ్ ఫ్రాక్ చూడ్డానికైతే బావుంది గానీ 7, 8 మీటర్స్ పట్టింది కాబట్టి కొంచెం హెవీగా అయిపోయింది. అందుకని స్టెప్స్ పెట్టడంలో నాకొద్దుబా నేను పెట్టాను అని నాకైతే తెచ్చిచ్చిందనమాట. ఇలా మొత్తం స్టెప్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా పై పార్ట్ మనం కుట్టి పెట్టుకొని స్టిచ్ చేసి కటింగ్ చేసి పెట్టుకున్నాం గదా! ఈ పార్ట్‌ని సెపరేట్ ఇప్పుడే మనం స్టిచ్ చేయకూడదు. దీనికి మనం స్టెప్స్ పెట్టినాం గదా! ఇందాక కూర్చోబెట్టాం గదా! దీన్ని ఇక్కడ బాటమ్ పార్ట్ దగ్గర స్టిచ్ అనేది వేసుకోవాలి. 3 లేయర్స్ ఇప్పుడే జాయిన్ చేసుకుందాం ఫస్టే మనము. ఎందుకంటే మనం లైనింగు, మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయడం లేదు ఇప్పుడే. ఫస్ట్ మనము మెయిన్ పార్ట్‌ని రెడీ చేసి పెట్టుకుంటున్నాము. ఇలా పై పార్ట్‌కి ఒక ఫ్రిల్ అయితే అటాచ్ చేస్తున్నాను. ఫ్రిల్ అటాచ్ చేసిన తర్వాత మళ్ళీ పై కుట్టు కూడా వేసుకుంటున్నాను. ఇది శారీ ఫ్యాబ్రిక్ కాబట్టి కుట్లు తొందరగా ఊడిపోతాయి. అందుకని మనం ఒక స్టిచ్ వేసిన తర్వాత మళ్ళీ పై కుట్టు కూడా వేసుకోవాలి. లేదు అంటే ఇక్కడ మనం లేస్ కూడా వేసుకోవచ్చు. తర్వాత దీని కింద ఇంకొక లేయర్. మనం ఇట్లాంటి మోడల్స్ కుట్టేటప్పుడు మనకు ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువే పడుతుందనమాట. మనం 3 మీటర్స్ తీసుకున్నామంటే అవి కుచ్చులనేవి దూరంగా పెట్టుకోవాలి. లేదు మనకు దగ్గర రావాలంటే మనము 5 మీటర్స్, 4 మీటర్స్ అన్నా కంపల్సరీ తీసుకోవాలనమాట. టాప్ అయితే వాళ్ళే స్టిచ్ చేసుకున్నారు. ఓన్లీ కింది గరారా మాత్రమే నాకు తెచ్చిచ్చారు. ఇదిగోండి వన్ సైడ్ అయితే ఇలా అటాచ్ చేసుకోవాలి ఫస్ట్. ఇంకొక పార్ట్‌ని కూడా సేమ్ అలానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇవి 2 రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్‌కి మెయిన్ క్లాత్ అనేది ఇలా అటాచ్ చేసుకోవాలి. మొత్తం టోటల్‌గా అటాచ్ చేయకుండా పైన ఇక్కడ మనకి ఇటు సైడు, అటు సైడు 2 సైడ్‌లు జాయిన్ చేసుకోవాలి. ఇక్కడి వరకు చాలు. అటువైపు కూడా సేమ్ ఇలానే. ఈ వీడియో మొత్తము 35 మినిట్స్ అయితే ఉందనమాట. అందుకని నేను స్పీడ్ కొంచెం పెంచేసి లెంత్ ఎక్కువైపోతుందని స్పీడ్ అయితే పెంచాను. సేమ్ ఇంకొక పార్ట్‌కి కూడా అలానే రెడీ చేసి పెట్టుకోవాలి. ఇలా 2 పార్ట్స్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫస్ట్ బొందు ఎక్కించుకోవడానికి బొందు పట్టి కోసము ఇలా కొంచెం ఒక 1½ ఇంచ్ వరకు ముందుకు రఫ్ చేసుకున్న తర్వాత 1 ఇంచ్ గ్యాప్ వదిలేసి మళ్ళీ రఫ్ చేసేసి కింది వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి ఇంతవరకు చాలు. మళ్ళీ అటువైపు మొత్తం రన్నింగ్ ఒకటే కుట్టు అనేది వేసుకోవాలి. ఇటు సైడ్ ఏమో పై కుట్టు అనేది వేసుకోవాలి. నేను చూపించిన విధంగా మీరు స్టిచ్ చేసినారంటే తొందరగా గరారా అయితే ఈజీగా కుట్టుకోవచ్చు. ఇదిగోండి ఇందాక నేను 1 ఇంచ్ గ్యాప్ వదిలాను కదా! అటువైపు ఉన్న ఫ్యాబ్రిక్‌ని ఇటువైపు టర్న్ చేసేసి అటువైపు టర్న్ చేసేసి ఇలా మధ్యలో నుంచి మళ్ళీ ఇట్లా టర్న్ చేసి ఇలా స్టిచ్ చేసుకున్నామంటే మనం బొంద పట్టి ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్‌గా ఉంటుంది. ఇదిగోండి ఇలా హోల్ రావాలి మధ్యలో. ఇప్పుడు ఈ హోల్ బయటకొచ్చేలాగా బొంద పట్టి అనేది మనం 1½ ఇంచ్ వరకు ఫోల్డ్ చేసి ఇలా టోటల్ రౌండ్‌గా అయితే స్టిచ్ చేసుకోవాలనమాట. మనం దీంట్లో ఎలాస్టిక్ అయినా పెట్టుకోవచ్చు. బొందైనా పెట్టుకోవచ్చు.
మనం ఇలా కుట్టేటప్పుడు పై ఫ్యాబ్రిక్ని గుంజకుండా అక్కడ ఉన్న క్లాత్ని అక్కడికే పెట్టేసి స్టిచ్ చేసామంటే మనకి కుచ్చు అనేది రాకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు కింద నుంచి స్టార్ట్ చేయకుండా మధ్యలో ఇలా సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, ఇక్కడ నుంచి ఇటువైపుకి అక్కడ నుంచి అటువైపుకి స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి సెంటర్ మనకి డాట్ ఉంటుంది కదా, అక్కడ డాట్స్ అనేవి 4 స్టిచెస్ కరెక్ట్గా ఈక్వల్గా కలిసి ఉంటాయి. నాకు తెలుగులో అంతగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రావట్లేదు. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత నేను పాయింట్ అయితే కొలిచి చూశాను. ఒక 2 ఇంచెస్ ఎగస్ట్రా అయితే ఉంది. అందుకని కింద బెల్ట్ అనేది కొంచెం ఎక్కువ వేస్తున్నాను, కింగ్ కటింగ్ చేయకుండా. మనం బెల్ట్ ఎక్కువగా వేయడం వల్ల మనకి మనం పాయింట్ వేసుకున్నప్పుడు కొంచెం ఇదిగోండి టోటల్ పాయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ నేను డోరీ అయితే కట్టేశాను. కింద బెల్ట్ వేయడం కూడా మనకి స్టిఫ్గా నిలబడి ఉంది. ఇలా చూపిస్తే అంతగా లుక్ తెలియడం లేదు. 3 లేయర్స్ చాలా నీట్గా వచ్చాయి కదా. నా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్రిల్ అయితే ఉంది, మనకు పరవడానికి రావడం లేదు. ఇంకా నీట్ ఫినిషింగ్ అయితే ఇలానే కనిపిస్తుంది. నచ్చితే ఒక లైక్ చేయండి.